1999లో ఒక సినిమా రిలీజ్ అయింది. దీంతో ఒక కొత్త డైరెక్టర్ సారీ ఒక కొత్త డైరెక్టర్, ఒక కొత్త హీరో, ఒక కొత్త హీరోయిన్, ఒక కొత్త సెట్ ఆఫ్ టెక్నీషియన్సే కానీ క్యారెక్టర్ యాక్టర్సే కానీ ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆ సినిమాయే 'స్వయంవరం'. ఒక మార్కెట్లోకి ఒక కొత్త హీరో వచ్చాడు. హీరో ఫుల్ ఎనర్జీతో ఉన్నాడు. ఏ డైలాగ్ అయినా సూపర్గా చెప్పగలడు. జనాలకి ఎలాంటి సందేశం కావాలంటే అలాంటి సందేశం ఇవ్వగలడు. పెద్ద ఓవర్ యాక్షన్ ఉండదు, స్టైల్ ఉండదు, నార్మల్గా ఉంటాడు. ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలంటే సాఫ్ట్గా ఎంత కూల్గా ఉండే ఒక కొత్త హీరోయిన్ వచ్చిందని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఈ సినిమా తీసిన హీరోతో పాటు ఉన్న వాళ్ళంతా కలిపి తీసిన సినిమా ఇది. అయితే చూస్తున్న ప్రేక్షకులకి ఎవరికి కూడా ఇది లో బడ్జెట్ సినిమా అని కానీ, ఇది ఒక కొత్త వాళ్ళు తయారు చేసి తీసిన సినిమా, సెటిల్డ్ యాక్టర్స్ కానీ సెటిల్డ్ టెక్నీషియన్స్ కానీ తీసిన సినిమా అని అనిపించదు. కొత్త వాళ్ళు తీసిన సినిమా అని అస్సలు అనిపించదు. వేణు తొట్టంపూడి ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యాడు. చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాడు, ఈ సినిమా రిలీజ్ చేయడానికి చాలా కష్టపడ్డాం. అంతకుముందు నేను యాక్టింగ్ కోర్స్కి వెళ్ళాను, వడ్డే నవీన్తో పాటు నేను యాక్టింగ్ కోర్స్ చేశాను అని చెప్పాడు. సో ఈ 1999 సమయంలో ఇలాంటి కాన్సెప్ట్, ఒక హీరోయిన్ ప్రేమిస్తాడు కానీ పెళ్ళి మాత్రం చేసుకోడు అనే కాన్సెప్ట్ తోటి వచ్చిన సినిమా. ఈ మూవీ టోటల్గా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే మనకి ప్రతి ఫ్రేమ్ సూపర్గా అనిపిస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. సాంగ్స్ బాగుంటాయి. ఆఫ్ కోర్స్ వేణు ఈజ్ నాట్ ఎ గుడ్ డాన్సర్, బట్ స్టిల్ హీ మేక్స్ ఇట్ లుక్ గుడ్ విత్ హిస్ డ్యాన్స్. పాటలు చాలా బాగుంటాయి. అయితే హీరోయిన్కి మధ్య కామెడీ, హీరో ఫ్రెండ్స్ మధ్య కామెడీ, స్పెసిఫిక్గా ఆలీ మధ్య ఉండే కామెడీ చాలా బాగుంటుంది. సినిమా ఓపెన్ చేస్తే హీరో ఒక ఆడియో కంపెనీ ఓనర్ కొడుకు, హీరోయిన్ ఒక నార్మల్గా ఉండే ఫ్యామిలీ, అందులో గిరిబాబు, కవిత వీళ్ళందరి మధ్య పెరుగుతున్న ఒక అమ్మాయి సింగర్ అవ్వాలనుకుంటుంది. హీరోకి ఒక ఆడియో కంపెనీ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ ఒక నార్మల్గా జరిగే ఇంట్రాక్షన్స్లో షాపింగ్ మాల్లో కానీ అక్కడ ఇక్కడ కలిసినప్పుడు వీళ్ళ ఇంట్రాక్షన్ చాలా చేదుగా స్టార్ట్ అవుతుంది. ఎక్కడున్నా కామెంట్ చేయటం, లేకపోతే ఇద్దరు చిరాకు పడటం లాంటివన్నిటితోటి స్టార్ట్ అవుతుంది. అయితే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ఎప్పుడు మారుతాయా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ సమయంలోనే హీరోయిన్కి కావాల్సింది ఏంటో హీరో దగ్గర ఉంది కాబట్టి ఆ రకంగా రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు. బ్రహ్మాజీ లయ వాళ్ళ ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటాడు. లయ అంటే ఇష్టపడుతూ ఉంటాడు. లయ అంటే బ్రహ్మాజీ ఇష్టపడుతున్నాడు అనే విషయం లయకు తెలిసినా ఇగ్నోర్ చేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు లయాని వేణు వాళ్ళ కంపెనీకి తీసుకెళ్తాడు బ్రహ్మాజీ. లయాకి సింగింగ్ అంటే ఇష్టం, ఒక ఛాన్స్ ఇవ్వండి అని. ఆ రకంగా వాళ్ళ కంపెనీలో పాట పాడటం, ఆమె సెలెక్ట్ అవ్వటం, వీళ్ళ ముగ్గురి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడటం జరుగుతుంది. ఆ ఫ్రెండ్షిప్లో భాగంగానే ఒకరోజు పార్టీకి రమ్మంటే బ్రహ్మాజీకి ఏమో రానని చెప్తుంది, వేణుకేమో సరే అని పార్టీలో అటెండ్ అవుతుంది. ఇక్కడే వేణు తోటంబుడ్డి ఒక పెద్ద డైలాగ్ చెప్తాడు. మీ అమ్మాయిలందరూ ఇట్లా ఎందుకు ఉంటారు సాడిస్ట్ లాగా? నిజంగా ఒక అబ్బాయి అంటే ఇష్టం లేకపోతే మొహం మీద చెప్పొచ్చు కదా, నాకు నువ్వంటే ఇష్టం లేదని. ఏమో వాడు అర్థం చేసుకుంటాడేమో అని ఒక డైలాగ్ చెప్తాడు. ఇది చాలా బాగుంటుంది. అప్పటిదాకా వచ్చిన హీరోల్లో ఇంత ఓపెన్గా, ఇంత స్ట్రైట్గా చెప్పిన హీరోలు లేరేమో అనిపించింది ఆ డైలాగ్ తోటి. అంటే చాలా రియలిస్టిక్గా ఉంటాయి డైలాగ్స్ అన్నీ. ఈవెన్ దాని తర్వాత సినిమా కూడా ఇలాగే ఉంటుంది. ఏం సినిమా అది, ప్రేమతో కలిపి చేసిన ఒక సినిమాలో, అందులో కూడా చాలా బాగుంటాయి డైలాగ్స్. సరే, ఈ సినిమాకి వస్తే అలా బ్రహ్మాజీని ఎందుకు అవాయిడ్ చేసావు అంటాడు. మెల్లిమెల్లిగా హీరోయిన్ వేణు లయతో ప్రేమలో పడతాడు. ఇక్కడ దాకా బాగానే ఉంది. అయితే ప్రేమలో పడిన లయ వేణు మరి ఏం మాట్లాడుకుంటారు అనేది అయితే ఎక్కడా చూపించరు.
వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్టుగా, పెదాలు కదిలిస్తున్నట్టుగా, అటు ఇటు తిరుగుతున్నట్టుగా, రోడ్ల మీద నడుస్తున్నట్టు, పార్టీలకు వెళ్తున్నట్టుగా అయితే చూపిస్తారు. కానీ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నట్టుగా ఎక్కడా చూపించరు. ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మనసులో ఏముంది అనేది చూపించరు. మన తెలుగు ఫిలిమ్స్లో కానీ ఏ ఫిలింలో అయినా కానీ ఉండే మెయిన్ నెగిటివ్ ఇదేమో అనిపిస్తుంది. ఒక మనిషి అంటే అతని థాట్స్, అతని ఆలోచనలు. ఈ హీరో మనసులో ఏం ఆలోచిస్తున్నాడు అనేది ప్రేక్షకుడికి రివీల్ చేయకుండా లాస్ట్కి బ్యాంగ్ అని రివీల్ చేస్తే అతని మనసులో అంటే హీరో వాళ్ళ ఇంట్లో వేణు వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న కోట శ్రీనివాసరావు, అమ్మ సుధా ఇద్దరు ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటారు. ఇది చాలా హాస్యంగా చూపిస్తారు. అండ్ హాఫ్ మూవీ నడిచేంత వరకు కూడా ఇది చాలా హాస్యంగా చూపిస్తారు. వాళ్ళిద్దరూ కొట్టుకోవటం, ఒకరికొకరు కౌంటర్లు వేసుకోవడం, అంతేగాని పొడుచుకునేంత కొట్టుకునేంత ద్వేషాలు ఏమి ఉండవు ఇద్దరికి. జస్ట్ ఒక నార్మల్గా నువ్వు ఒక మాట అన్నావు, నేను ఒక మాట అన్నాను. అయితే హీరో దీన్ని ఎంత నెగిటివ్గా తీసుకున్నాడో, అతని మనసు పొరల్లో ఎంత డీప్గా ఇది నాటుకుపోయింది. ఒక భార్యాభర్త పెళ్లి చేసుకుంటే వాళ్ళ మధ్య ప్రేమ ఉండదు, గొడవలే ఉంటాయి అని అర్థం చేసుకునేంత తక్కువ, అంత చీప్ మెంటాలిటీ హీరోది అని అనిపించింది. ఎందుకంటే అతను చెప్పే చాలా డైలాగ్స్ చాలా ప్రోగ్రెసివ్గా ఉంటాయి. కానీ ఇంత తక్కువగా ఆలోచిస్తాడా, ఇంత చీప్గా ఆలోచిస్తాడా అంటాడు అని మనకు అనిపించదు. సో ఇంటర్వెల్కి వచ్చేసరికి వీళ్ళ మధ్య ఉన్న ప్రేమ పాకాన పడి పెళ్ళి వరకు వస్తుంది. ఇరు వర్గాల మధ్య పేరెంట్స్, తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోవటంతో పెళ్ళి డేట్ ఎప్పుడు ఫిక్స్ చేద్దాం అనుకున్నాగా మరి వీళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడ్డా, మరి వీళ్ళ పేరెంట్స్తో మాట్లాడ్డా, లయాతో హీరోయిన్తో మాట్లాడ్డా, ఎవరితో ఏం మాట్లాడ్డా నాకు అర్థం కాదు. జస్ట్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ పెళ్ళి అప్పుడు మాత్రమే చెప్తాడు ఏమనంటే, నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు కానీ అమ్మాయిలంటే ఇష్టం, నేను ఎన్ని రోజులైనా ప్రేమిస్తూ కూర్చుంటాను, ఆ అమ్మాయికి కూడా పెళ్ళి కాకూడదు లాంటి చెత్త వాగుడో ఏదో వాగుతాడు. మరి ఇది విన్న హీరో ఎలా ఫీల్ అయ్యాడో, చెప్తున్న డైరెక్టర్ ఎట్లా చెప్పాడో, రైటర్ ఎట్లా చెప్పాడో నాకు అర్థం కాలేదు. అంటే అది అంత కన్విన్సింగ్గా అయితే ఉండదు. మేబీ అందులో కాన్సెప్ట్ ఉండొచ్చు కానీ చెప్పినప్పుడు మాత్రం హీరో ఆ బ్యాంగ్లో ఇంటర్వ్యూ ట్విస్ట్లో మాత్రం అంత కన్విన్సింగ్గా అయితే ఏమనిపించదు. ఎలాంటి సినిమా మీద కానీ, సినిమా స్టోరీ మీద కానీ, లవ్ మీద కానీ ఎలాంటి అవగాహన లేనివాడు కూడా ఇతను చెప్పిన డైలాగ్స్కి కన్విన్స్ అయితే అవ్వడు. నాకు పెళ్ళి అంటే ఇష్టం లేదు, పెళ్ళి చేసుకోను, ఎందుకంటే గొడవలు వస్తాయని. సరే, దాని తర్వాత కూడా గొడవ అవుతుంది. సరే, మా పెళ్ళిని బ్రేక్ చేసుకొని వెళ్తాడు. కానీ ఈ ఇరు వర్గాలు కూడా పెళ్ళి క్యాన్సిల్ అయింది కాబట్టి ఇంకో అమ్మాయిని చూద్దామని వీళ్ళు అనుకోరు, లయాకి ఇంకో అబ్బాయిని చూద్దామని వాళ్ళు అనుకోరు. స్టోరీ నడుస్తూ ఉంటుంది. మళ్ళీ హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటాడు. మామూలుగా అయితే ఏ ఇంట్లో అయినా వాడిని గేట్లోంచి కూడా ఎంటర్ కానివ్వరు, మొహం మీద చంప పగలగొట్టి బయటికి పంపిస్తారు ఇట్లాంటి మాటలు మాట్లాడితే. కానీ ఈ సినిమాలో మేబీ ఆ సినిమా కాబట్టి రాసుకున్నారో తెలియదు కానీ వాడిని చాలా మర్యాదగా ఇంట్లోకి రానిచ్చి కిచెన్లోకి కూడా వచ్చి వాడు మళ్ళీ వాగి చెత్తవాగుడంతా మళ్ళీ విని పంపిస్తుంటారు. ఏంటంటే మళ్ళీ హీరోయిన్ వాళ్ళ మదర్ కవితతో ఒక డైలాగ్ చెప్తాడు, నాకు ప్రేమించిన అమ్మాయి అంటే ఇష్టం, కానీ నేను ఆమెను భార్యగా చూడలేను. భార్యగా చూస్తే ప్రేమ తగ్గిపోతుంది. ప్రేమ తగ్గుతుందా లేదా అనేది నీ మనసుని బట్టి ఉంటుంది, కానీ పెళ్ళిని బట్టి ఎందుకు ఉంటుంది? అంటే రేపు నీ లైఫ్లో జరిగే ప్రతి ఈవెంట్కి నీ మనసులో ఉన్న ప్రేమ తగ్గుతుందంటే అది నీ మనసుకు ఉన్న ప్రాబ్లమా, ప్రేమకున్న ప్రాబ్లమా నాకు అర్థం కాదు. ప్రేమ తగ్గటం పెరగటం అనేది నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నువ్వు సపోజ్ ఒక పెన్ను బాగా ఇష్టపడి ఒక పెన్నుని కొనుక్కున్నావు, ఆ కొన్నా కదా అని చేసి దాన్ని ఇస్తే అవతలు పడేస్తావా, ప్రతిరోజు దాన్ని ఒక అపురూపంగా చూసుకుంటావా అనేది నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నా ఉద్దేశం ప్రకారం నేను మామూలుగా ఒక 100 రూపాయలు పెట్టి పెన్ను కొనటం అనేది జరగదు. కానీ ఒకరోజు 100 రూపాయలు పెట్టి ఒక మంచి పెన్ను కొన్నాను. ఆ రోజు నుంచి నేను దాన్ని చాలా అపురూపంగా చూసుకుంటున్నాను. అంటే అది నా ఇష్టం బట్టి ఉంటుంది. నేను ఎప్పుడు దాన్ని కింద పడేయలేదు. దానికి మనం ఇచ్చే వాల్యూని బట్టి ఉంటుంది.
ప్రేమ అనేది అని నా ఉద్దేశం. మరి అయితే మళ్ళీ ఇలాంటి చెత్త డైలాగ్సే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాడు. లాస్ట్కి కూడా ఇది ఎంతవరకు వెళ్తుందంటే హీరోయిన్ ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది అంటే వీడెళ్ళి ఆ అమ్మాయిని చంపదెబ్బ కొడతాడు. అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసి అయితే గొడవకైతే వెళ్తారు, కానీ అది సీరియస్ అవ్వదు. మామూలుగా అయితే వేరే వాళ్ళు అయితే ఏ పోలీస్ స్టేషన్కో వెళ్ళి కంప్లైంట్ చేసి వాడిని ఎఫ్ఐఆర్ రాసి మరీ వస్తారు. కానీ ఇక్కడ ఎలాంటి గొడవ జరగదు, ఒకళ్ళు బెదిరించుకొని వచ్చేస్తారు. మళ్ళీ పెళ్ళి జరుగుతుండగా వీడ పెళ్ళి మండపంకి వెళ్ళి ఆ హీరోయిన్ మైండ్ని డిస్టర్బ్ చేసి మరి అంటే పెళ్ళి చేసుకుందాం అని కూర్చున్నాడు పిచ్చోడా. ఇది కొన్ని దశాబ్దాలుగా ఇదే జరుగుతుంది. పెళ్లి మంటపంలో హీరో అన్న లేసి వస్తాడు, హీరోయిన్ అన్న లేసి వస్తాడు. మరి ఆ హీరో తాలూకు కానీ హీరోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ ఆ పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టారు, ఆ మంటపాలకైన ఖర్చు ఎంత, పెళ్ళి హాల్కే 2 లక్షలు అవుద్ది. మరి ఈ ఖర్చు అంతా ఏంటి అనేది ఒక్క సినిమాన్న కవర్ చేస్తేమో అని చూస్తా. ఇంత ఖర్చు చేసి వాళ్ళ బంధువులు వచ్చి ఇంత ఆర్భాటం చేసిన తర్వాత, పరువు పోయిన తర్వాత, మరి ఆ హీరో తాలూకు ఫీలింగ్స్ ఏంటి అనేది ఎవడైనా కవర్ చేస్తాడేమో ఒక సినిమాలో అన్న చూసాం. ఎవ్వరూ కవర్ చేయరు. ఇంతవరకు హీరోయిన్ ఇష్టపడ్డారు కాబట్టి వాళ్ళు లేచి పెళ్లిపీటల మీద లేచి వచ్చారనే కానీ పోనీ కనీసం ఆ లేచి వచ్చిన తర్వాత వాడి ఫీలింగ్స్ ఏంటని ఒక్క సీన్ అన్నా పెడతారేమో. స్టోరీ మొత్తం అవసరం లేదు. వాడి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, వాడు బాధపడతాడా, పర్వాలేదు అనుకుంటాడా, ఇంత డబ్బు వేస్ట్ అయిందని పోయిన డబ్బు అంతా మళ్ళీ ఎలా రికవర్ చేయాలనుకుంటాడా, ఏ మూవీలోనూ ఇది కవర్ చేయదు. సో ఫైనల్లీ అలా చేసి సినిమాని కవర్ అయితే చేస్తారు. కానీ సినిమా అయితే ఓవరాల్గా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఎన్నిసార్లైనా చూడొచ్చు. ఓన్లీ ఆ హీరో సెకండ్ హాఫ్లో చెప్పే డైలాగ్స్ ఇరిటేటింగ్గా ఉన్నా కూడా మూవీ ఓవరాల్గా 90sలో వచ్చిన ఒక మూవీ లాగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. దట్ ఈస్ ద రివ్యూ ఫర్ ద స్టోరీ డీకోడ్ ఫర్ ద డే. నెక్స్ట్ మూవీతో మళ్ళీ కలుద్దాం.